శ్రీగురుభ్యో నమ. హరి ఓం. ఈ 9వ తారీఖు జూన్ నుంచి జూలై 3వ తారీఖు వరకు కూడా గురుడు శుక్రగ్రహాలు కలయిక వల్ల మేషం నుంచి మొదలుకొని మీనరాశి వరకు కూడా జరిగేటువంటి ఫలితాలు ఈ విధంగా ఉండబోతున్నాయి. ఈ గురుల్లో శుక్రుడు ప్రవేశిస్తూ ఉండడం వల్ల జరిగేటువంటి విపత్తులు కానీ మంచి అవకాశాలు ఏమన్నా మన లైఫ్లో ఈ నెలలో ఏమైనా మార్పులు సంభవించవచ్చా, ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం ఏ విధంగా బయటపడడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా, అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం కలుగుతుందా అనేటువంటి విషయాన్ని మనం మేషం మొదలుపెట్టుకుని మీనరాశి వరకు కూడా మనం విశదీకరించి చెప్పుకుందాం. ముందుగా మేషరాశి వారి యొక్క జాతక పర్యంతంలో 9వ తారీఖు జూన్ నుంచి జూలై 3వ తారీఖు వరకు కూడా శుక్రుడు గురుడు కలయిక ఉండడం వల్ల అనుకున్నటువంటి పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మనోసంకల్పం ధైర్యంగా నేను మాత్రం చేయగలుగుతాను, ఇంతకుముందు ఎన్నో పనులు చేశాను, ఇది నాకు పెద్ద పనేం కాదు అని ఆత్మవిశ్వాసంతో సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఎదురుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ 9వ తారీఖు నుంచి మేషరాశి వారికి ఒక అద్భుతమైన అవకాశాలకి తావు దొరుకుతుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు. విద్యార్థుల విషయంలో చదువే ప్రాధాన్యం, చదివితేనే మనకి సమాజంలో గౌరవం వస్తుందనే విషయాన్ని తెలుసుకుంటారు. ముందు ఎన్నిసార్లు చదవమని చెప్పినా చదవనటువంటి విద్యార్థులు తామంతట తాము వ్యక్తిగతంగా నేను చదువుకోవాలి, నాకంటూ ఒక సమాజంలో గౌరవం కావాలని తెలుసుకుని ఎవరు చెప్పకపోయినా తమ యొక్క గోల్స్ కోసం తమ వంతు తాము ప్రత్యక్షంగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. ఆర్థిక సమస్య అనేటువంటిది ఈ జూన్ 3వ తారీఖు నుంచి కాస్త ఇబ్బందులు జరుగుతున్నా సరే 27వ తారీఖుకి మీరు ఎక్కడి నుంచి అయితే ఎక్కువ మొత్తంలో అప్పు తెచ్చారో అందులో సగభాగాన్ని ఖచ్చితంగా తీర్చివేస్తారు. ధనాన్ని మనం ఎక్కడ ఎలా వాడుకోవాలి అని ఒక పకడ్బందీ ప్రణాళికలు మాత్రం ఈ జూన్ 9వ తారీఖు నుంచి ఏర్పరచుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ప్రతి రూపాయిని ఎక్కడ మనం ఇన్వెస్ట్ చేయాలి, రైట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెడితే కనుక మనకి అభివృద్ధి చెందుతుందనే విషయాన్ని 1కి 10 సార్లు ఆలోచించుకుని ఏ నిర్ణయాన్నైనా సరే కంగారు పడకుండా ఒక 2 నిమిషాలు వ్యవధి తీసుకుని అది మంచిదా కాదా అనేది సంప్రదించి అప్పుడు కానీ మీరు నిర్ణయాలు తీసుకోరు. కాబట్టి మేషరాశి వారికి ఈ 9వ తారీఖు నుంచి జూలై 3వ తారీఖు వరకు కూడా అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచిస్తే కానీ మీ యొక్క సమాధానాన్ని చెప్పరు. దీనివల్ల కొంతమంది మిమ్మల్ని ఇంకా చెప్పడం లేదు, ఏదోటి ఆలోచించుకుని చెప్పాలి కదా అని తొందర పెట్టినా సరే మీ నిర్ణయం ఆలస్యంగానే చెప్తారు. ఆలస్యం చేసినా పై చేయి మాత్రం మీదే అయ్యేటువంటి అవకాశం లభిస్తుంది. కోర్టు సంబంధిత విషయంలో ఖచ్చితంగా 15వ తారీఖులోగా మీరు విజయకేతనాన్ని ఎగరవేయడం జరుగుతుంది. సమాజంలో గౌరవం అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఈ జూన్ 23వ తారీఖు నుంచి 29 మధ్యలో సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంటుంటారు. రాజకీయ నాయకులకు అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. సమాజంలో ప్రజల్లో మీ యొక్క పార్టీ అధికారాలలో కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఇస్తారు. మీకు కొన్ని సదుపాయాలు కల్పిస్తారు. దాంతోపాటుగా మిమ్మల్ని నమ్మి ఏదైతే ఫండ్ ఉందో అది మీ దగ్గర పెట్టి మీ ద్వారానే అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయండి అనేటువంటి విషయాన్ని కూడా చెప్పేట అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకి కాస్త నిరుత్సాహం ఏర్పడుతుంది. చివరి వరకు వచ్చి మరో ప్రయత్నంలో చూద్దాంలే అని ఆగిపోయేటువంటి అవకాశాలు ఎక్కువ ఏర్పడుతున్నాయి. ఇక ఉద్యోగంలో ప్రమోషన్ మాత్రం ఖచ్చితంగా జూన్ 20వ తారీఖు నుంచి 28 మధ్యలో సుదూర ప్రాంతాలకు మీకు ప్రమోషన్లు అయ్యే అవకాశం ఏర్పడుతుంది. కాస్త జాగ్రత్తగా ఉండాలి. శత్రువు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కావాలనుకుని మిమ్మల్ని ఒక ఉచ్చులో బిగించి మిమ్మల్ని అధికారుల ముందు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కొత్త స్నేహితులను ఎట్టి పరిస్థితుల్లోనూ మేషరాశి వారు 18వ తారీఖు నుంచి
జూలై 3వ తారీఖు వరకు కొత్త స్నేహితులు కానీ కొత్త బంధాలను కానీ ఎక్కువ ప్రోత్సహించకండి. వారికి మీ విషయాలు ఏవీని కూడా పూర్తిగా తెలియజేయొద్దు. కేవలము ఎక్కడ వరకు అవసరం అవుతుందో అక్కడ వరకు మాత్రమే మాట్లాడడం చాలా మంచిది. పైగా ఆరోగ్యం విషయంలో ముఖ్యంగా గొంతుకు సంబంధించి కానీ అదేవిధంగా చర్మానికి సంబంధించి కానీ కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉండడం చాలా మంచిది. జూన్ 14వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు కూడా మేషరాశిలో ఉన్నటువంటి వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఇక భార్యాభర్తల మధ్య కీచులాట గొడవలు అనేటువంటివి ఏవైతే ఏర్పడుతున్నాయో అవన్నీ కూడాను వచ్చేటువంటి జూలై 3 తర్వాత సద్దుమడిగే అవకాశం ఏర్పడుతుంది తప్ప ఎక్కడా కూడా ముందు ఏర్పడేటువంటి అవకాశం జరగడం లేదు. రియల్ ఎస్టేట్ కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చించేటువంటి అవకాశం ఈ నెలలో వీరు పెట్టకుండా ఉండడమే చాలా మంచిదని చెప్పవచ్చు. మేషరాశి వారు ఇక మరికొన్ని విషయాలు మీ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ లేకపోతే మీ ఫోటో ఆధారంగా మేము అడిగేటువంటి ప్రశ్నలకి సమాధానం బట్టి గణాంక పరిణామాల ప్రకారంగా మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ మేషరాశి వారు ఈ నెలలో ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ మీకు ఏర్పడేటువంటి మంచి అవకాశాన్ని మరికాస్త మెరుగుపరుచుకోవడానికి నిత్యము కూడా శివాలయ దర్శనం గావించండి. బిలవాలతో స్వామివారికి అర్చన చేయండి. అద్భుతంగా కలిసి వస్తుంది లభిస్తుంది. ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణం చేసేటప్పుడు ఈ మీనరాశి వారు అత్యంత జాగ్రత్త వహించండి. అత్యంత జాగ్రత్త వహించండి. అంతేకాకుండా మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారనే విషయాన్ని మీ స్నేహితులకు కానీ బంధువులకు కానీ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం చాలా మంచిది. ఈ మీనరాశి వారికి 27వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా గడ్డు సమయంగా చెప్పవచ్చు. ఈ సమయంలో కొంచెం జాగ్రత్త ఉండడం అత్యంత శుభసూచకం. ప్రతిరోజు కూడా భస్మంతో శివునికి అర్చన గావించండి. ఆ భస్మాన్ని అలా అడ్డంగా ధరించండి. ప్రతిరోజు శివపంచాక్షరి మహామంత్రాన్ని పఠించుకోవడం చాలా ఉత్తమమైన విషయం. మీనరాశి వారు వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటోని పంపించడం, మేము అడిగేటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల మీ సమస్య పూర్తి పరిష్కారాన్ని వివరించి చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఎప్పుడూ కూడా రుద్రాక్షమాలను ధరించి ఉండండి. ఈశ్వర అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. పైగా ఈ మీనరాశి వారు 9వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు కూడా విందు వినోదాలు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. కాబట్టి ఆ సమయంలో ఎవరు మన శత్రువులు, ఎవరు మన మిత్రులు, మనం మాట్లాడేటువంటి విధానం వల్ల ఎవరు మనసు నొచ్చుకుంటుంది అనేది ఒక్క క్షణం ఆలోచించి మాట్లాడుకోండి. మీ మాట వల్ల ఇతరుల యొక్క మనోభావాలు దెబ్బతినేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం చెప్పదగ్గ సూచన. ప్రతిరోజు కూడా భస్మధారణ చేయండి. కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది. పైగా ఈ మీనరాశి వారు 9వ తారీఖు నుంచి 3వ తారీఖు మధ్యలో వీలున్నంత వరకు కూడా శివాలయంలో ఎక్కువ సమయం కేటాయించే అవకాశాన్ని ఏర్పరచుకోండి. సర్వం పరమేశ్వర అర్పితమస్తు.